వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుంది సార్? రేవంత్ రెడ్డి ఇటు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి పెట్టుబడులు తీసుకొని వస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎత్తున ఎగురుతున్నారు. ఇక నుంచి తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి మేము తెచ్చే పెట్టుబడులతోటి. బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే మేము ఎక్కువ చేసి చూపిస్తాం అంటున్నారు. వచ్చినాయని అనుకుంటున్నారా సార్ మీరు? ఇవన్నీ ప్రగల్భాలు ఓ హంగామా మాటలు తప్పితేనమ్మా. రుణమాఫీ ఏమైంది? రుణమాఫీ చేసేసాము, ఒక చెక్కు అందరికి వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్ళింది? నల్గొండలో అక్కడ ఇక్కడ అందరూ మాకు ఎవరికి రాలేదు గొడవలు. ఇవన్నీ బస్సు చూసాం కదా, బస్సు చేశారు, ఇదిగో ఫ్రీ అన్నారు. ఏమైంది? బస్సులో అమ్మాయిలు, మొన్న ఒక అమ్మాయి బస్సు ఆపలేదని కొట్టి మొన్న వరుసగా జరుగుతారని మొన్న కూడా రీసెంట్గా జరిగింది. సో ఇవన్నీ వీళ్ళు ప్రగల్భాలు అబద్ధాలు బాగా ప్రమోట్ చేశారు ఎలక్షన్లో. ఇంకా అదే మూడ్లో ఉన్నారు, అబద్ధాలు ప్రమోట్ చేశారు. పెట్టుబడులు గతంలో చంద్రబాబు కూడా అన్ని కోట్ల పెట్టుబడి, ఎన్ని కోట్ల పెట్టుబడిని ఎంఓఎల్ చేసుకున్నామని చూపించారు. చివరికి వచ్చింది దాంట్లో 10%. ఎంఓయూలు అనేది పెట్టుబడులు కావు. యాక్చువల్గా ఆ గ్రౌండ్ రియాలిటీలో ఈ పెట్టుబడి మన దగ్గరికి వచ్చినప్పుడే పెట్టుబడి కింద లెక్క. మాటలు ఏం చేస్తారు, చాలా అగ్రిమెంట్ చేసేస్తారు. ఎంఓయూ మేము ఇలా ఈ పద్ధతిలో ఇలా పెడతాము అన్నదానికి పెట్టారు అన్నదానికి చాలా తేడా ఉంటుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? అవి కాగితాల వరకే పరిమితం అయితే గానీ రావు అంటున్నారు. ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఇది స్టైల్ ఆఫ్ ఆయన. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కదా, చంద్రబాబు స్టైల్ అది. వెళ్ళేసి వచ్చేసేటు అక్కడికి వెళ్ళి ఇంత మాట్లాడేసాం, అక్కడ మాట్లాడేసాం, మీటింగ్లు అయిపోయినాయి. ఇదిగో 3,000 కోట్లు 30,000 కోట్లు పెట్టుబడులు వచ్చేసి 3 లక్షల కోట్లు వచ్చేసినాయి అని చెప్పేశారు గతంలో చంద్రబాబు. ఏమొచ్చింది? చివరికి వచ్చేది 3,000 కోట్లు కూడా రాలా. సో అట్లాంటి అదే శిష్యుడికి కదా హడావిడి అనమాట. హంగామా ఏదో వచ్చేసింది, ఏమీ రాదు. ఎంఓఎల్ తప్పితే వీళ్ళు కాంక్రీట్గా ఇదిగో అని చెప్పండి. వాళ్ళు అన్నారు, వస్తామన్నారు, పెడతామన్నారు. ఇలా చాలాసార్లు ఫారిన్ కంపెనీలు పెడతామంటారు. పెట్టి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా లేదు. చంద్రబాబు సింగపూర్ సిటీకి వెళ్తా అన్నాడు. ఎక్కడ కట్టాడు? వాళ్ళు వచ్చి కడతాన్ని ఎవరికి ఇచ్చారో వాళ్ళు వచ్చి ఇక్కడ వాటర్ గేట్లు ఇక్కడ కష్టం అని వెళ్ళిపోయారు. అట్లా ఉంటాయి. సో ఇవన్నీ నమ్మటానికి లేదు. ప్రాక్టికల్గా వచ్చినప్పుడు నిజంగా అవి కాంక్రీట్గా అది ఆ అమౌంట్ పెట్టుబడులు వచ్చినప్పుడు అప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నది ఒక షో, పొలిటికల్ ఏదో చేసేస్తున్నాం, ఏదో తీసేస్తున్నాం అనిపించే కహానీలు తప్పితే ఇంకేమీ నిజాలు కావాలి. ఓకే. అందుట్లో రేవంత్ రెడ్డి ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. అలా ఏంటి సార్? మీరు రేవంత్ రెడ్డి ఒక్కిన తర్వాత 6 నెలల్లో వాళ్ళు గొడవలు పెట్టుకొని విడిపోతారని చెప్పారు. కానీ స్టిల్ రేవంత్ రెడ్డి సీఎం కదా సార్? ఉన్నాడు, స్టిల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉండగానే రేవంత్ రెడ్డి ఎందుకన్నాడు, నాతోటి సమానంగా అర్హత ఉన్నవాడు సీఎం, అర్హత ఉన్నవాడు కోమటిరెడ్డి ఎందుకు అన్నాడు? కోమటిరెడ్డి నాకు సోనియా గాంధీ ఎప్పుడో చెప్పింది, నువ్వే ముఖ్యమంత్రి చెప్పింది, కాకపోతే తాత్కాలికంగా పరిస్థితులు బట్టి రేవంత్ చేశారు, నా సమయం నాకు ఉందని. ఎందుకంటే రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళారు బీఆర్ఎస్ బయటికి వెళ్ళిన మళ్ళీ ఒక్కొక్కళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆయనకి వెళ్ళినాక కానీ దూరపు గంటలు నునుకొని గెలవగానే ఏదో కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళినాక కానీ రేవంత్ రెడ్డి ఏంటి, ఈ గ్యాంగ్ ఏంటి, ఈ గొడవలు ఏంటి, మనకి ఇక్కడ లాభం లేదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. సో ఇవన్నీ కాంగ్రెస్ మార్క్ డ్రామా అన్ని స్టేట్లో ఉంటుంది. కర్ణాటకలో చూడండి, బిగాపాసమైన అక్కడ 5 హామీలు అన్నారు, ఒక్కటి లేదు, ఒక్కటి సవ్యంగా జరగట్లా. ఆ కాంగ్రెస్ మార్క్ డ్రామా ఇది. జనాల్ని చీట్ చేయటంలో, జనాల్ని నమ్మించి మోసం చేయటంలో కాంగ్రెస్ను మించిన రాజకీయ పార్టీ మరొకటి దేశంలో లేదు. సో కాంగ్రెస్ అట్టా ఉంటారు కనుక అవన్నీ అకౌంట్లో తీసుకుంటారు. లేదు, రేపు 6 నెలల తర్వాత తను ఉంటాడు, ఇంకో సీఎం వస్తాడు, రెండో కృష్ణుడు. మీరు డే 1 నుంచి ఇంతే చెప్తున్నారు సార్, ఇంకో సీఎం వస్తారని. మీరే వాళ్ళకి లేడీ ఐడియాస్ ఇస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ హిస్టరీ అమ్మది, వాళ్ళ డిఎన్ఏ. నీ కాంగ్రెస్ హిస్టరీ డిఎన్ఏలో ఒక సీఎం ఉంటే 3 సీఎం సీట్ కోసం గోతులతో వేళ్ళు ఉంటారు. కాంగ్రెస్ డిఎన్ఏ ఏ రాష్ట్రం చూసుకో, కర్ణాటక చూసుకో. ఇప్పుడు సిద్ధరామయ్య ఈ గ్రూపు, ఆ గ్రూపు. సిద్ధరామయ్య సీఎం, ఆపోజిట్ గ్రూప్ రెడీగా ఉన్నాడు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అది దిగి ఎత్తరెక్కాలి. కాంగ్రెస్ డిఎన్ఏ కనుక డిఎన్ఏ ప్రకారం చెప్తున్నా. కానీ నేను హిస్టరీ ప్రకారం కాంగ్రెస్ హిస్టరీ తీసుకుంటే ఎక్కడైనా అదే. ఎక్కడ చూసినా హిస్టరీ ఒక సీఎం పెడతారు, దాని కౌంటర్ ఇంకొకళ్ళు పెడతారు.
కౌంటర్ పెట్టి వీళ్ళ గొడవలు పడుతూ ఉంటారు, ప్రజల డైవర్షన్. ఇప్పుడు వీడు చేస్తాడు, రేపు సీఎం మారినాక ఏమంటారు, ఈ చెప్పే మాటలన్నీ ఆయన అన్నాడండి, కానీ గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు నా పాలసీ నేనంటూ ఒక పద్ధతిలో మళ్ళీ ప్రణాళిక చేస్తున్నాను, వచ్చే కొత్త ఆయన అంటాడు. ఆయన ఒక 2 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి దళిత ముఖ్యమంత్రి అని బట్టి విక్రమార్క చేస్తారు, టికెట్లు ఓట్ల కోసం. మీరు కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్తున్నప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు రావట్లేదా సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి వేరమ్మా. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే లీడరు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, ఒక ఎన్టీఆర్, వీళ్ళంతా ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం కదా సార్, లీడర్స్గా చెప్తాం, పొలిటికల్ లీడర్స్గా వీళ్ళ స్థాయి, వీళ్ళ ఆ పెద్దరికం ఇది వేరు. రాజశేఖర రెడ్డికి ఆయన సీఎం అవడానికి ముందు వెనక చరిత్ర తీసుకుంటే ఏంటి, చెన్నారెడ్డిని బతకనివ్వలేదు, జనార్దన్ రెడ్డిని బతకనివ్వలేదు, వెంకటరావుని బతకనివ్వలేదు, భవనం వెంకటరామరెడ్డిని బతకనివ్వలేదు. రాజశేఖర రెడ్డి భయం, ప్రతి సీఎంకి భయం. ఆయన స్వపక్షంలో విపక్షంగా ఉండేవాడు. ఆయన అన్ని అప్పుడు ఆ ట్రెండ్ అది. ఆయన కాంగ్రెస్ డిఎన్ఏ కనుక చేశారు. ఆయన సీఎం అయినాక అన్నీ తెలుసు కనుక ఎవడు వెనకాల పెట్టగలడు, ఎవడు ముందు పెట్టగలడు, అన్నీ అనుభవించి వచ్చాడు కనుక చాలా జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడు కౌంటర్ రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అంతే చెప్తే కాంగ్రెస్ డిఎన్ఏ అది. అంటే ఫైనల్ గా పెట్టుబడులు వస్తున్నాయి అంటారా, రావట్లేదు అంటారా సార్ మీ ఉద్దేశం? నాకైతే 100% ఈ ఓన్లీ పేపర్ పులి అంటారే అంతే. ఈ ప్రాక్టికల్గా కాంక్రీట్గా అయినప్పుడే దీని గురించి మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు పెడతామన్నారు, వాళ్ళకి ఇండస్ట్రీ పెడతామన్నారు, ఇక్కడ వస్తామన్నారు, ఇవి పెట్టేస్తే వచ్చేస్తే అన్నీ అయితే వాళ్ళు పెట్టేస్తే వాళ్ళు అయితే ఇవి వస్తాయి ఇవన్నీ మాటలు ఇప్పుడు పెట్టా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో అన్నీ చెప్పేస్తారు, అన్నీ అసలు అరచేతులు వైకుంఠాన్ని చూపిస్తారు, స్వర్గాన్ని కిందకు దింపుతామంటారు, అన్నీ మాట్లాడేసాం, స్వర్గం కిందకు వచ్చేస్తుంది అన్నీ చెప్పేస్తారు. వాళ్ళు చెప్పడానికి చాలా ఈజీగా చెప్తారు. అవి ప్రాక్టికల్గా దాంట్లో 80% డొల్ల ఉంటాయి, అవి 20% వస్తాయి. దానికి ఏదో చెప్తారు, మళ్ళీ దానికి ఏదో అప్పుడు ఏదో ఇంకో కథ చెప్తారు. వాళ్ళ ఇంతవరకు వచ్చేదాకా నేనైతే నమ్మనమ్మా. ఈ ఎంఓయూలు పెట్టుబడులు కావు. ఒకటి ఎంఓయూలు కొన్ని 100 ఎంఓయూలు చేశారు, చంద్రబాబు చేశాడు, గతంలోనూ చేశారు, ఇతర రాష్ట్రాలు చేశారు. ఎంఓయూలు చేసుకురావడం పెద్ద పెట్టుబడులు కాదు. ఆ ఎంఓయూలు ఆ గ్రౌండ్ రియాలిటీలోకి నిజంగా డబ్బు రూపేణా వచ్చినప్పుడే అవి రావు. ఎందుకంటే 80% రావు. ఎన్ని ఉన్నాయి, మీటింగ్లు పెడతా ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, అనేక కారణాలు, అనేక రీజన్స్. మళ్ళీ ఇక్కడ కాదు, మేము వచ్చినాక వాళ్ళు ఇక్కడ కాదు, మాకు ఎక్కడైనా చెన్నైలో బాగుంటుంది, లేకపోతే ఇంకోచోట బాగుంటుంది అని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ గవర్నమెంట్స్ లాక్కుంటారు. దానికి ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం మీద నిందేస్తారు. ఈ కాంగ్రెస్ అంతే, వాళ్ళు గత ప్రభుత్వం మీద నిందేసి మాట్లాడతారు, ఎస్కేప్ అవుతుంది. నాకైతే నమ్మకం లేదు. లెట్ అస్ సీ, ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి సామర్థ్యం వల్ల, రేవంత్ రెడ్డి దీనివల్ల వచ్చిందంటే సంతోషం, మంచిదే. బట్ ప్రాక్టికల్గా జరగదు. ఎందుకంటే చూసాం, అందులో చంద్రబాబు యొక్క శిష్యుడు కదా, ఆయన స్టైల్లో చేస్తాడు అన్నీ, ఆయన స్టైల్లో అన్నీ దుమ్మ హామీలు కానీ ఏ విషయం చూసుకున్నా చంద్రబాబు రూట్ కనపడతాడు. చంద్రబాబు రూట్ ఇదే, టప్ అని అది వచ్చింది ఇది వచ్చింది మాట్లాడేస్తావు అనేస్తాడు. ప్రాక్టికల్గా ఏమి రావు. లాస్ట్ 5 ఏళ్ళు చూసా కదా చంద్రబాబుని, ఎన్ని వేల కోట్లు వస్తాయని బిగినింగ్లో ఆ ఊరిలో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి విదేశాలకు వెళ్ళిపోయి ఎన్ని కోట్లు సైన్ చేసేవారు. అక్కడికి వచ్చి 5 ఏళ్ళలో 3,000 కోట్లు కూడా పెట్టుబడి రాలి, అన్నీ ఉన్నాయి. 10% కూడా అలా చెప్పిన దాంట్లో అదే ఉంటుంది. అలాగే ఆ స్టైల్లో ఈయన చేస్తున్నాడు అంతే.